ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి ఆగు. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. మనిద్దరం విడిపోయామని బయట ఎవరికీ తెలియకూడదు. అలా తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఇన్నేళ్లు ఇలాంటి దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగినందుకు నన్ను చీ అంటారు. స్నేహాన్ని ముక్కలు చేసినందుకు నిన్ను చీ అంటారు. నిన్నేమన్నా నాకేం బాధలేదు, కానీ లోకంలో స్నేహానికి చాలా విలువుంది. ఆ విలువను నువ్వు చంపేశావని లోకానికి తెలిస్తే స్నేహితులంతా సిగ్గుతో చచ్చిపోతారు. లేదు గీత, నా మాట నమ్ము, నేనే తప్పు చేయలేదు. స్నేహం అంటే త్యాగానికి ప్రతిరూపం అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ విషయం తెలిస్తే స్నేహానికి స్వార్థం అని కొత్త అర్థం పుడుతుంది. అది స్నేహానికి లోకానికి మంచిది కాదు. కనుక ఈ విషయం ఈ 4 గోడల మధ్య సమాధి అయిపోవాలి. బయట ప్రపంచానికి తెలియకూడదు. అర్థమైందా? ఇంక వెళ్ళు, ఇంకెప్పుడు రాకు. గెట్ అవుట్. గీత, మనం మళ్ళీ తలలు కొట్టుకుందామే. ఎందుకే? ఇలా అనుకోకుండా ఒకసారి తలలు తగిలితే మళ్ళీ కొట్టుకోవాలి. ఎందుకు? లేకపోతే మన ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. అవన్నీ ఊరికే చెప్తారులేవే. లేదు గీత, మనం తలలు కొట్టుకోవాలి. వద్దులే అంజలి, ప్లీజ్ గీత, నా కోసం. సరే, నీ కోసం కొట్టుకుందాం రా. తేనె కన్న తీయని చెలిమినేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. ఎన్నెన్ని జన్మలకైనా మనమిలాగే పుట్టాలి. తరాలు మారుతున్నా గీతాంజలుండాలి, 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 గీతాంజలుండాలి. చినుకై చిరుజల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి.
పెళ్లి విషయంలో నేనెంత ప్లానింగ్ లో ఉన్నానో చూసావుగా. చేసుకునేదాన్నే, కానీ అతను నిన్ను చేసుకోవాలని అనుకున్నాడే. అందం, డబ్బు, చదువు, స్టేటస్ ఉన్నా అలాంటి మగాడు నన్ను ఇష్టపడితే పెద్దవాళ్ళు వద్దన్నా నేనే ఎగరేసుకుపోయేదాన్ని. ఓ పని చేద్దాం. ఏంటి? అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు మాతో పాటు తిను, మాతో పాటు నిద్రపో. చంద్రశేఖర్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడే అతని ప్రవర్తన నాకు నచ్చింది. నాకు కూడా ఇలాంటి భర్త దొరికితే బాగుండు అనిపించింది. అదేమిటి టీవీ ఆఫ్ చేసేసా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏమిటి? నీ చదువు గురించేనా? కాదు, నా పెళ్లి గురించి. నీ పెళ్లి గురించా? అవును, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకేమన్నా పిచ్చా వెర్రా? నాకు పెళ్ళొద్దు బాబోయ్, నేను చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను అని నిశ్చితార్థం అయ్యాక కూడా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటావేంటి? ఎంటెక్ అప్లికేషన్స్ కోసం వెళ్ళింది కదా, ఆ విషయం పక్కన పెట్టి రాజస్థాన్లో ఎవరినైనా ప్రేమించిందేమో. అవును, ఇక్కడ మంచి సంబంధం చూస్తే పనికి రాలేదుగా. అక్కడ ఎడారిలో ఏ ఫకీర్వాడినో ప్రేమించుంటుంది. మమ్మీ, నీ కళ్ళకి నేనంత చీప్గా కనిపిస్తున్నానా? నువ్వు నాకు చీప్గా కనిపించడం లేదే, నీకే ఆ చంద్రశేఖర్ చీప్గా కనిపించాడు. అందుకే కాదన్నావు. అందుకే ఇప్పుడు కావాలనుకుంటున్నాను. కావాలనుకుంటున్నావా? ఎవరిని? ఆ చంద్రశేఖర్ని. నీకు నిజంగా పిచ్చెక్కిందే. రాజలక్ష్మి, అంజలికి నిశ్చితార్థమైనట్టు గీతకు చెప్పలేదా? చెప్పానండి, పొద్దున్నే ఇది రాగానే చెప్పాను. గీత, ఏంటిది? అతనితో పెళ్ళొద్దన్నావు, చదువుకుంటానని వెళ్ళిపోయావు. నువ్వు వద్దన్నావని చెప్పి వాళ్ళు అంజలిని ఓకే చేసుకున్నారు, నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకుంటానంటావేంటి? ఏ, నా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసి అంజలి నిశ్చితార్థం చేయలేదా? అలాగే ఇప్పుడు అంజలి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసి నాకు పెళ్లి చేయండి. గీత, ఈ మాట అంటోంది నువ్వేనా? ఏ, సినిమాలో డబుల్ రోల్ అనుకుంటున్నావా? నువ్వు డబుల్ రోల్ కాదే, నీ మనసు డబుల్ రోల్. నీకు రెండు మనసులున్నాయి. ఛ, రెండు మనసులే కాదు, రెండు నాలికలు కూడా ఉన్నాయి. అందుకే అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నావు. అప్పటి మనసు అంజలి కోసం పరితపించేది, ఇప్పటి మనసు అంజలి పెళ్లినే ఆపమంటోంది. అంటే నాతో సమానంగా బట్టలు కొన్నానని నా మొగుడినిస్తానా? నాతో సమానంగా బర్త్డే పార్టీ చేశానని నా భర్తతో కాపురం చేస్తానంటే నేను ఒప్పుకుంటానా? చూసారా దీని నాలిక ఎన్ని వంకరలు తిరుగుతోందో, ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతోందో. గీత, ఏంటి చిన్నపిల్లల? మనిషిలాగే మనసు కూడా ఓ స్టెబిలిటీ ఉండాలి. లైఫ్ అంటే చిన్నప్పుడు ఆడుకున్న సీసా ఆట కాదు, కాసేపు అటు కాసేపు ఇటు ఊగట. డాడీ, నేనేమీ ఊగడం లేదు, ఐఎమ్ స్టేబుల్. అయినా నేను 4 రోజులు రాజస్థాన్ వెళ్ళొచ్చేలోగా అతను అంజలిని చూడడం, నిశ్చితార్థం చేసుకోవడం జరిగిపోతాయని నాకేం తెలుసు? కరెక్టే, నీకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలా? అతనితో అంజలి పెళ్లి శుభలేఖల దాకా వచ్చింది. శుభలేఖల్లో పేరు మార్చండి. పేర్లు మార్చినంత ఈజీగా తలరాతలు మార్చలేం. నీకతన్ని చేసుకునే యోగం లేదు కనుకే అప్పుడు అతన్ని వద్దన్నావు. నువ్వు కావాలనుకునేసరికి అతను చెయ్యి దాటిపోయాడు. కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకు, మా బుర్రలు కూడా పాడు చేయకు. నీకు పెళ్లే కావాలనుకుంటే మరో సంబంధం చూస్తాం.
నాకు మరో సంబంధం వద్దు. ఆ చంద్రశేఖరే కావాలి. గీత ఫూలిష్గా మాట్లాడుకు. అతనేమి షాపులో బొమ్మ కాదు. కావాలంటే కొనివ్వడానికి, వద్దు అంటే వదిలేయడానికి. అతని విషయం వదిలే. వదలండి డాడీ, అతన్నే పెళ్లి చేసుకుంటాను. గీత, మెల్లిగా చెప్తున్నానని మొండిగా మాట్లాడుకు. అవకాశం అనేది సీతాకోక చిలకలాంటిది. ఒకసారి ఎగిరిపోయిందంటే మళ్ళీ చేతికి చిక్కదు. నువ్వు ఆ సీతాకోక చిలకను వదిలేశావు. అది ఇప్పుడు మరొకరి చేతిలో ఉంది. మళ్ళీ నీ చేతికి రాదు. ఆ విషయం మర్చిపో. నేను మర్చిపోను. ఎగిరిపోయిన బటర్ఫ్లైని ఎగిరైనా పట్టుకుంటా. గీత, నేను గారాబంగా పెంచడం వల్ల నీకు గర్వం ఎక్కువే. ఇన్నేళ్లు డబ్బు వల్ల వచ్చిన అహంకారం, వయసు వల్ల వచ్చిన పొగరమోత్తనం అని ఊరుకున్నాను. నువ్వు ఎలా మాట్లాడినా ఏం చేసినా నీకే సపోర్ట్ చేశాను. ఎందుకో తెలుసా? వాటి వల్ల ఇన్నేళ్లు ఎవరికీ నష్టం రాలేదు. అంతేకాదు, ఎవరి జీవితాలు పాడైపోలేదు. కానీ ఇప్పుడు నీ మూర్ఖత్వం నీడ మరొకరి జీవితం మీద పడుతోంది. దానివల్ల అంజలి జీవితం చీకటైపోయేలా ఉంది. అందుకే ఎప్పుడూ లేనిది ఇంతలా చెప్తున్నాను. అతని విషయం మర్చిపో. అతనితో నీ పెళ్లి జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? నుదుటి మీద గీతలు పేపర్ మీద గీసుకునే గీతలు కావు, చెరిపేసి కొత్త గీతలు గీసుకోవడానికి. ఎందుకు కుదరదు? కుదురుతుంది. కుదిరేలా నేను చేస్తాను. నా పేరే గీత. నా పెళ్లి గీతని నేనే గీసుకుంటాను. ఏమిటండి దీని మొండి పట్టుదల? అసలు అంజలి అంటే ప్రాణం ఇచ్చేది సడన్ గా ఎందుకు ఇలా మారిపోయింది? ఇప్పుడు ప్రాణం ఇస్తుంది. కానీ ఇది ప్రాణం సమస్య కాదు, భర్త సమస్య. ఆడవాళ్లు ప్రాణమైనా ఇస్తారు, కానీ భర్తను ఇవ్వలేరని నేను నీకు చెప్పాలా? అతను ఇంకా దీని భర్త అవ్వలేదు. అయినా వద్దన్నాక కావాలంటే ఎలాగండి? ఇదేమన్నా పండా కాయ? ఒకసారి వద్దని అరగంట తర్వాత కావాలంటే మళ్ళీ మనం కొనివ్వడానికి. కరెక్టే, కానీ అది అలాగే పెరిగింది, మనం అలాగే పెంచాం. పెంచాము కాదు, మీరే పెంచారు. అవును, నేనే పెంచాను. ఈ ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేస్తాను. ఎలా చేస్తారు? ఇప్పుడు గీత పట్టుబట్టిందని మనం అంజలి పెళ్లి క్యాన్సిల్ చేయలేం. మనం చేయాలనుకున్న మగ పెళ్లి వారు కూడా ఒప్పుకోరు. అలాగని గీత మైండ్ మార్చలేం. ఈ విషయం జాగ్రత్తగా డీల్ చేయాలి. బాగా ఆలోచించి ఏదో ఒకటి చేయాలి. మీరు కూర్చోండి వదినా. నువ్వు కూర్చో రాజ్యం, నేను వడ్డిస్తాను. గీతేది? ఇంకా నిద్ర లేవలేదండి. ఇంకా లేవలేదా? పిలు. సుధా, సుధా, వస్తున్నామ్మా. ఏంటమ్మా? పైకెళ్ళి అమ్మాయి గారిని టిఫిన్ చేయడానికి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. ఒరే తమ్ముడు, ఇంకో ఇడ్లీ వేయినా? వద్దక్క. నీకు? వద్దొదినా. గీతమ్మా,